మనం ఎక్కడికైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా చోట్ల కిలోమీటర్ రాళ్ళైతే కనిపిస్తుంటాయి. మనం ఎక్కడికైతే వెళ్ళాలి అని అనుకుంటుంటామో ఆ ప్లేస్ను మనం ముందుగానే ఈ కిలోమీటర్ రాళ్లపై చూసి అది ఇంకా ఎంత దూరంలో ఉంది అని మనము అక్కడ చూస్తూ ఉంటాము. అయితే ఈ కిలోమీటర్ రాళ్ళు చాలా రకరకాల రంగులలో ఉంటాయి. అవి అలా ఎందుకు ఉంటాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఒక్కో రంగుకు ఒక్కొక్క కథ ఉందని మీకు తెలుసా? మరి ఏ రంగుకు ఏ కథ ఉందో ఒకసారి మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. మీరు వెళ్ళే ప్లేస్లో ఎప్పుడైనా మీకు ఎల్లో కలర్ మైలురాయి కనిపించిందా? అంటే ఎల్లో కలర్ కిలోమీటర్ రాయి కనిపిస్తే అది నేషనల్ హైవే అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ ఎల్లో కలర్ రాళ్ళు కేవలం నేషనల్ హైవేలో మాత్రమే ఉంటాయి. తర్వాత గ్రీన్ కలర్ కిలోమీటర్ రాయి గురించి చూస్తే మనము ఈ గ్రీన్ కలర్ కిలోమీటర్ రాయి అది స్టేట్ హైవేని సూచిస్తుంది. అంటే మనము ఏదైనా స్టేట్ హైవేలో వెళ్ళేటప్పుడు మాత్రమే మనకు ఈ గ్రీన్ కలర్ మైలురాళ్ళు అయితే కనిపిస్తాయి. తరువాత మనకు నీలం రంగు కానీ లేదా నలుపు రంగు కానీ ఉన్న మైలురాళ్ళు మనకు కనిపిస్తే అది డిస్టిక్ లేదా నగరంలోని రోడ్డు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎక్కడైతే బ్లూ కలర్ రాళ్ళు కనిపించినా లేదా నల్ల రంగు రాళ్ళు కనిపించినా అది డిస్టిక్ లేదా నగరంలోని రోడ్డు పరిధి మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఎరుపు లేదా ఆరెంజ్ రంగు ఉన్న మైలురాళ్ళు మనకు కనిపిస్తే అవి గ్రామీణ ప్రాంతాల రోడ్లు అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాలు ఉంటాయో అక్కడ మాత్రమే ఈ ఎరుపు రంగు కానీ ఆరెంజ్ కలర్ రంగు ఉన్న కిలోమీటర్ రాళ్ళు అక్కడ మాత్రమే ఉంటాయి. అంటే ఏవైతే గ్రామీణ ప్రాంతాలు ఉంటాయో అక్కడ మాత్రమే ఈ రాళ్ళు మనకు కనిపిస్తాయి. ఈ విధంగా కిలోమీటర్ రాళ్ళు ఒక్కొక్క రంగు గల రాయి ఒక్కొక్క ప్రాంతాన్ని లేదా ఒక్కొక్క పరిధిని సూచిస్తాయి. ఈ విధంగా మీరు ఎప్పుడైనా ఈ కలర్ రంగు రాళ్లను మీరు ఎప్పుడైనా గమనించి ఉంటే కామెంట్ చేయండి.